శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఫోక్సో కేసు అంటే ఇప్పుడు యువకులంతా భయపడుతున్న విషయం. అది ఎందుకంటే మొన్న సాయిబాగ్ కేసు అయితే బాగానే అలసలైంది కదా. అటు బండి సంజయ్ బాగా విషయాలు మాట్లాడిండు. ఇక కొడుకును కాపాడుకునే నేపథ్యం చేస్తుండా అంటే బరాబర్ చేస్తుండని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు సాయిబాగ్కి బెయిల్ వచ్చింది. బెయిల్ ఎట్లా ఇచ్చిరు, ఏ రకంగా ఇచ్చిరు, ఎట్లా విచారణ చేసిరు, అసలు ఏమైనా అర్థం ఉన్నదా అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు బెయిల్ రావడం ఒక ఎత్తు అయితే బయటికి వచ్చినాక ఎట్లుండబోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య బాధితులు వాళ్ళు కలిసి మొత్తం ఏమన్నా లొసుకులు చేస్తారా, ఏమన్నా ఇబ్బంది పెడతారా అన్న విషయంలో కూడా భయపడుతున్నారు. అసలు ముచ్చట ఏంటంటే బెయిల్ రావడం ఏంటి, బెయిల్ ఏ రకంగా ఇచ్చిరు, ఎట్లు ఇచ్చిరు అని క్వశ్చన్ వేస్తురు. ఎందుకంటే ఫోక్సో కేసు వచ్చిందంటే ఖచ్చితంగా 20 ఏళ్ళకి మించి అరెస్ట్ చేస్తారు, శిక్ష వేయాల్సిందే కదా. అటు చట్టపరంగా చూసుకుంటే 20 ఏళ్ళు జైలు శిక్ష ఉండాల్సిందే నాయే. ఎందుకంటే అదే రూల్ అయ్యే, అదే చట్టం అయ్యే, అదే న్యాయం అయ్యే. మరి ఏ రకంగా ఫోక్సో కేసు నిందితుడైన సాయి భగీరథకి బెయిల్ ఎట్లు ఇచ్చిరు, ఇన్ని దినాలు మరి జైల్లో ఉంచి ఇప్పుడు బెయిల్ మీద తీసుకురావడం పైన ఏం అసలు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు సామాన్యుడికి ఒక రూల్ ఉంటుందా అంటే నాయకులకు ఒక రూల్ ఉంటుందా, బడాబాబులకు ఒకటి, సామాన్యుడికి ఒకట. చట్టము ఎవరికి సుట్టం కాదంటారు. మరి ఈ లెక్కన కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ ఏ నిర్ణయం తీసుకున్నట్టు? ఒక రకంగా చూస్తే నేను ప్రజల పక్షమే ఉంటా, సామాన్యులేనా వాళ్ళు, నేను ఎవరిని వదిలిపెట్టా తప్పు చేస్తే అని స్టేట్మెంట్లు పాస్ చేసినాయనే ఇవాళ బెయిల్ ఎట్లా తెచ్చుకున్నాడు కొడుక్కి అని అందరూ మాట్లాడుతున్నారు. ఇక ఒక్క విషయం అయితే ఆలోచించాలనుల్లా, ఈ విషయంలో రాజకీయాలు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా అవి ఉత్తుత్త మాటలే అని ఈ విషయం మీద అందరూ అంటున్నారు. ఎందుకంటే బెయిల్ ఎట్లా వస్తుంది, బెయిల్ ఎట్లా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఎందుకు వచ్చింది, బెయిల్ వచ్చిన తర్వాత ఆయనకు శిక్ష వెయ్యరాయిగా అంటే ఇక ఆయనను బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఏదోటి వేసి శిక్ష నుంచి తప్పించే ప్లాన్లు ఏమన్నా చేస్తారా? మైనర్ అమ్మాయి మేజరా మైనరా తెలియకుండానే బెయిల్ ఇచ్చిరా? ఏ ఆధారం మీద కోర్టు బెయిల్ ఇచ్చింది? ఇప్పుడు న్యాయ వ్యవస్థ చట్టానుసారంగా ఉంటున్నదా లేకపోతే సుట్టంసారంగా ఉంటుందా అని అర్థం కాని పరిస్థితి. ఫోక్సో కేసు ఒక్కసారి పడ్డదంటే ఖచ్చితంగా శిక్షకు అర్హుడే కదా. అసలు ఇన్ని రోజులు రిమాండ్లో పెట్టినప్పుడు మరి ఎందుకు బెయిల్ ఇచ్చిరు, మళ్ళీ ఏ రకంగా ఇచ్చిరు అస్సలు అర్థమైతలేదు. ఇప్పుడు సాయి భగీరథ్ బయటికి వచ్చిండని తెలియంగానే ఈ టాపిక్ మొత్తముల్లా ఆయన చుట్టే తిరుగుతుంది. ఏమో దొంగతనాన పోయి అరెస్ట్ చేసిరు, విచారణ చేసుడికి లేట్ చేసిరు, మైనర్ బాలిక ఎంత మొత్తుకున్నా కూడా లేట్గా చుట్టం లెక్క పోయి ఆహ్వాన పత్రిక పెట్టి అరెస్ట్ చేసే, మరి ఇప్పుడేమో మళ్ళీ బెయిల్ ఇచ్చే. అసలు లాయర్లంతా ఏమని వాదించిరు, ఏం కథ చెప్పాలే కదా. ఇప్పుడు బెయిల్ ఇచ్చిన ముచ్చటే చెప్పిరు కానీ ఫోక్సో కేసు అంటే అంత ఈజీ కాదుల్లా. ఆ నిందేసుకునుడే పెద్ద బండరాయి వేసుకున్నట్టు. మరి ఇప్పుడు కేంద్ర హోంమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ఏ నిర్ణయం తీసుకున్నట్టు? ఇక నిర్ణయం ఏముంది, ప్రజల పక్షమా తన పక్షమా అనుకుంటే కొడుకు పక్షమే అని అర్థమవుతుంది బెయిల్ రాగానే. మరి ఏం చేస్తారో, ఈ విషయం మీద ఏం మాట్లాడతారో, అసలు ఏం అవుతుందో ఇక చూడాల్సిందే.